అందరికీ నమస్తే. కొడంగల్ ప్రజలారా, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్లో మన బతుకులు మారడంతో కొడంగల్లో అభివృద్ధి పరుగులు తీస్తుంది. రాబోయే 2-3 సంవత్సరాలలో కొడంగల్ రూపురేఖలో మారిపోతాయి. మరి ముఖ్యంగా తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొడంగల్కు ఇప్పటి వరకు ఒక మంత్రి అవకాశం కూడా రాలేదు. కానీ మనం చేసుకున్న పుణ్యం, గత జన్మల పుణ్యంతో పాటు రేవంత్ రెడ్డి అన్న గారు మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో మనం చూస్తాం ఈ ప్రాంతంలో ఒక సంవత్సరం వర్షాలు పడకుంటేనే ఈ ప్రాంతం మొత్తం ఒక ఎడారిని తలపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది పొట్ట చేతులు పట్టుకొని బతకడానికి బొంబాయి పోతారు, హైదరాబాద్ పోతారు, పూణే పోతారు, ఈ దేశంలో వివిధ నగరాలకు పోయి అక్కడ బతుకుతారు, ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి. కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నేను తప్పితే ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఇంకెవరు బాగుపరిచే అవకాశం దొరకదని చెప్పి కొడంగల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. మనం ఒకసారి గమనించినట్లయితే కొడంగల్కు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా కొడంగల్కు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు వచ్చింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. కొడంగల్లో వ్యవసాయ కళాశాల, 100 ఎకరాల స్థలం, 120 కోట్ల వ్యయం, ప్రతిపాదనలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం, అనువైన స్థలం కోసం అధికారుల అన్వేషణ. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో వ్యవసాయ కళాశాల అనువైన స్థలం కోసం అధికారులు చూస్తున్నారు. ఇక ఈ బీఆర్ఎస్ బ్యాచ్, ఈ కేటీఆర్ గాని బ్యాచ్ చూస్తే ఇక మళ్ళీ వచ్చి అక్కడ కూడా టెంట్ వేసుకొని ధర్నాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ సన్నాసులు కూడా ఆ దొంగల మాయల పడకండి. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ మన ఓట్లతోని ఎంపీగా గెలిచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంటే తాగి ఆయన ఢిల్లీలో క్వార్టర్స్లో వండుకున్నాడు. కానీ అక్కడ వెళ్ళి తెలంగాణ బిల్లుకు ఓటింగ్ మద్దతు ఇవ్వలేదు. ఈ ప్రాంతం ఆయనని గుండెల్లో పెట్టుకుంటే మన గుండెల్లో గుణపం గుద్ది ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయిండు. తర్వాత 2018 ఎన్నికలకు ముందు మా ప్రాంతానికి వచ్చిండు. ఓడి సిరిసిల్ల చేస్తున్నాడు, ఓడి సిద్దిపేట చేస్తున్నాడు, ఓడి గజ్వేల్ చేస్తున్నాడు. ఈ దొంగలంతా కలిసి ఈ కొడంగల్కు చిల్లి గవ ఇవ్వలేదు. మా మిత్రులంతా కూడా, మా రామకృష్ణ వీళ్ళంతా కూడా ఆ రోజు ఆ కల్వకుంట్ల బట్టెబాజీ గల మాట్లాడి ఆ నరేందర్ రెడ్డిని గెలిపించాడు. ఏం చేశాడు రామకృష్ణ చెప్పు? వాడిని గెలిపిస్తే వాడు ఏం చేశాడు? మీకు ₹1 ఇవ్వనికి పెట్టలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ అన్నని గెలిపించుకున్నందుకు చాలా అదృష్టం ఉంది. రోడ్లు మంచిగా అవుతున్నాయి, అలాగే మనకు కాలేజీలు వస్తున్నాయి, అన్ని బాగా వస్తున్నాయి. కానీ ఓర్వలేకపోతున్నారు ఇవన్నీ వస్తుంటే. ఇక్కడ ఉన్నటువంటి సన్నాసులు ఓర్వలేకపోతున్నారు. ఏదో మరి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కొని అవి ఇవి ప్రచారాలు చేపిస్తున్నారు. రేవంత్ అన్న మీద చెడు ప్రచారాలు. కానీ చాలా అభివృద్ధి అవుతుంది. 5 ఏళ్ల లోపు మొత్తం కొడంగల్ మారిపోతుంది. అది ఫస్ట్ తెలుసుకోవాలి, ఉత్తా బురదలతే కాదు. ఇప్పుడు మనకు ఎవరికి రాని అవకాశము మన పాలమూరు బిడ్డలకు వచ్చింది. ఆ రోజు ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి జూరాల నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయాలని ఆయన జీవో ఇస్తే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత దాన్ని పక్కన వాడేసాడు. అదేవిధంగా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి కృష్ణా నారాయణపేట రైల్వే లైన్ని శాంక్షన్ ఉంటే దాన్ని పక్కన వాడేసాడు. ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే వాటిని పక్కన వాడేసాడు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ కొడంగల్ బిడ్డల బతుకులు మారాలే, నేను తప్పితే ఎవడు మార్చలేడు. 14 రోజుల ముందు బీఫామ్ తీసుకొని వస్తే నేను ఈ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వస్తే నన్ను ఆదరించి నన్ను గుండెల్లో పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు 2 సార్లు. 3వసారి ఎమ్మెల్యే గెలిచి నేను ముఖ్యమంత్రి అయినా. కావున ఈ ప్రాంతం ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి, నిధులు రావాలి, నియామకాలు రావాలి. కొడంగల్ నుంచి ఒక్కడు కూడా వలసెళ్ళకూడదు. ఈ ప్రాంతానికి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రావాలి, సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు రావాలి, ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు రావాలి, ఈ ప్రాంతంలో ఏటీసీ సెంటర్లు రావాలి. ఈ కొడంగల్ అనేటటువంటిది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారాలి.
ఈ కొడంగల్ అనేటటువంటి ఒక పారిశ్రామిక వాడలుగా మారాలి. ఈ ప్రాంతానికి వందల వేల మంది వచ్చి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు మారుతాయని చెప్పి అనునిత్యం 24 గంటలు కొడంగల్ ప్రజల మీద కొడంగల్ బతుకులు మారాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కొంతమంది సన్నాసులు ఈ పట్నం నరేందర్ రెడ్డి గారు మరికొంతమంది కలిసి కాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం చేసినావు నరేందర్ రెడ్డి? నువ్వు నీ ముఖానికి ఎన్నడన్నా మేము వేసినటువంటి రోడ్ల మీద తట్టేటు దాంబరేయలేదు, ఒక గుంత గుడవలేదు. ఇక్కడ నుంచి 100 కోట్ల రూపాయలని పట్నానికి ముల్లెలు కూడా పోయినాయి, మూటాలు కూడా పోయినావు. కానీ నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఏం చేసినావు? మా మిత్రులంతా నీకు ఓట్లేసిండ్రు, ఏం చేసినావు? ఒక్కనికైనా దళిత బంధు ఇచ్చినావా? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఈ ప్రాంతం మీద విషం చిమ్ముతున్నావు? ఏమేమి మీకు హామీలు ఏమేమి ఇచ్చాడు, ఏం చేసాడు చెప్పా? ఓ మస్తు ఇచ్చిండు, దళిత బంధు ఇప్పిస్తా అన్నారు, మస్తు చెప్పిండ్రు. 1 రూపాయి కేసులు పెట్టిండ్రు, కేసులు పెట్టి అంతా మేము 15 దినాలు పెండ్లం పిల్లలను నిడిచిపెడితే అట్లా చేసిండు. కొడంగల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద కేసు అయిందా? కాలేదు, ఇప్పటి వరకు కేసు కూడా కాలేదు, ఎవరి మీద కాలేదు. చూడండి ఒక్కసారి అసలు కొడంగల్ రూపురేఖలు మారిపోతున్నాయంట. ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. వచ్చే ఏడాదిలో ఆయా కళాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొడంగల్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతో రానున్న రోజుల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారనుంది. తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కొత్త వంగడాలతో పాటు వివిధ పంటలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ కళాశాల అందుబాటులోకి వస్తే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఉత్పత్తులు, వ్యవసాయ అధికార పరిశ్రమల స్థాపన, సలహాలు, సూచనలు మరింత విస్తృతమవుతాయని నిపుణులు అంటున్నారంట. ఈ ప్రాంతం నిజంగా చెప్పాలంటే చాలా మటుకు వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ప్రాంతం. 90% ఇక్కడ రైతులే ఉంటారు. కానీ ఇక్కడ ఏది రాకుండా ఆ సిరిసిల్లోడు, సిద్దిపేటోడు వాడు కుట్రలు అన్ని అడ్డుకోమంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నాసులంతా కుట్ర చేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు అసలు? ఇట్లు ఇక్కడ ఏ ప్రాంతంలో ఇక్కడ ఏం అభివృద్ధి జరగొద్దని వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు వీళ్ళని? గత 10 ఏళ్ళు వాళ్ళంకం దోసుకపోయినారు కదా, ఈ 5 ఏళ్ళు మాకు ఛాయిస్ ఇస్తే మేము కూడా మాది వెనకబడ్డ ప్రాంతం, మేము కొంచెం డెవలప్ అయ్యి బొంబాయి అక్కడ పోయిన వాళ్ళందరూ మేము కూడా కొడంగల్ బతకాలి. మొత్తం మా నియోజకవర్గంలో రైతులు గాని అందరూ బయటకు పోయి బతుకుతుండ్రు. ఈయన అదృష్టం గెలిచినందుకు నీళ్లు తెస్తుండు, అన్ని బాగా వస్తున్నాయి, కంపెనీ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తే ఉద్యోగాలు దొరికి మేము మంచిగా బతుకుతామని మేము చూస్తుంటే కొందరు అయితే కక్ష కట్టి ఆయన మీద చెడు ప్రచారాలు చేస్తుండ్రు. అది కరెక్ట్ అయితే కాదు. వాళ్ళది ఇప్పుడు వ్యవసాయదారులు ఉంటారు మా ప్రాంతంలో, చాలా మటుకు వర్షాలు చక్కగా పడపోతే అసలు రెండో పంట పండదు కూడా. ఈ రోజుకు చూస్తే కూడా ఈ ప్రాంతం మొత్తము వర్షాలు అన్ని పుట్టకొచ్చినాయి. ఇంకొక 15 రోజులు నీళ్లు పెడితే బతికే అవకాశం ఉంటుంది. కానీ చాలా బోర్లు బంద్ అయిపోయినాయి. చాలా బోర్లు బంద్ అవడంతో ఇంకా 600 ఫీట్లు వేస్తే తప్ప నీళ్లు పడతలేవు. ఆడ పంట 50,000 పంట ఎండిపోతుంటే ఇప్పుడు మళ్ళీ బోర్ వేయాలంటే ₹1,00,000 కావాలి. కానీ ఒక్కసారి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ అయితే మనం ఎవ్వరు బోర్ వేయకుండా ఈ ప్రాంతం మొత్తం గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. ఈ దొంగ మా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ మార్చి దాని కాళేశ్వరం ఒక డ్రామా చేసి ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ ఈ ప్రాంతానికి నేటికి ఎండబెట్టాడు. ఒకసారి మీకు తెలుసా రామకృష్ణ, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు కూడా వస్తే మనం పుర్సత్గా ఇంట్లో వండుకొని 3 పంటలు పండబెట్టవచ్చు. ఈరోజు రాత్రి పగలు పోయి మనం శేనకాడ కాపలు కాసి ఆ వచ్చిరా నీళ్లతోని బిల్ల కేసి నీళ్లు తడుపుకునే పరిస్థితి వచ్చింది. అది ఒకసారి మారిపోతుంది. ఒకసారి చూడొచ్చు మనము. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఇప్పటికే వ్యవసాయ కళాశాల ఉండగా కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలను కొడంగల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కళాశాల సంఖ్య 2కు చేరనుంది. కళాశాల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య ఆధ్వర్యంలో సంబంధిత నివేదికలు రూపొందుతున్నాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రాంతానికి ఎన్నిచ్చిన తక్కువే. ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం. గత ఆంధ్ర పాలకుల
పాలనలో కూడా ఈ ప్రాంతం చాలా నిరాదరణకు గురైంది. అనంతపురం జిల్లా తర్వాత అత్యంత వెనుకబడ్డ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా నుంచి కొన్ని వందల మంది హైదరాబాద్లో ఏ హోటల్లో పనిచేసే కార్మికుడు చూసినా పాలమూరు అయి ఉంటాడు. పూణెలో పోయినా బొంబాయిలో పోయినా సగం మంది పాలమూరు ప్రజలు ఉంటారు. అవును. గతంలో మనం చూస్తే రామకృష్ణ తాండూరు రైల్వే స్టేషన్లో అసలు మా వాళ్ళు లైన్లు కట్టేది ట్రైన్ కోసం. అవును. జనరల్ బోగిలలో వందల మంది నిలబడి ప్రయాణం చేసేది. ప్రతి నిత్యం కోస్గి నుంచి మహబూబ్ నగర్ నుంచి నంచర్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి బొంబాయికి స్పెషల్ బస్సులు ఉండే. ఇట్లుంటుంది ఈ ప్రాంతంలో. వీటన్నిటిని పక్కన పెట్టి కొంతమంది సన్నాసులు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళని మనుషులు అనల్లా, దున్నపోతులు అనల్లా? 10 ఏళ్ళ అధికారంలో ఉండే ఆ సన్నాసులు ఏం బీకిండ్రు? ఒకటి గుర్తుపెట్టుకోండి కొడంగల్ ప్రజలారా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవడు కాళ్ళలో కట్టెబెట్టినా దాన్ని మనం ఖచ్చితంగా అడ్డుకొని తీరాలి. ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధికి మనం అంతా కట్టుబడాలి. లేకపోతే ఒక ద్రోహులుగా మిగిలిపోతాం. అదే సిరిసిల్లలో, సిద్దిపేటలో, గజ్వేల్లో ఎవడన్నా ఇతర పార్టీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటే వాడిని బొక్కలు ఇరగొట్టి జైల్లో లేచేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం మనం అట్లా చేస్తలేం. సహకరించండి, మీకు శాతనైతే సాయం చేయండి, కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఏమన్నా ఇక్కడ ప్రాంత ప్రజలు నాశనం కావాలి, ఈ కొడంగల్ బిడ్డలు తనకు ఓట్లేసి ఒక్కరోజు ప్రచారంకి 2-3 రోజులు వచ్చి ప్రచారం చేస్తేనే 35,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం బిడ్డల్ని నాశనం చేయాలని ముఖ్యమంత్రి ఎందుకు కోరుకుంటాడు? ఈ నరేందర్ రెడ్డికి తెలివి ఉండాలే కదా. వాని ఉచ్చులో పడకండి దయచేసి. కొడంగల్ ప్రజలు కూడా తెలుసుకోవాలి, మా కోసమే చేస్తున్నారని తెలుసుకోవాలి. వాళ్ళు ఎంతో అడ్డుకుంటుండ్రు, అసెంబ్లీలో కూడా చెప్తుండ్రు 1000 కోట్లు తీసుకోతున్నారు. ఎవరి కోసం తీసుకుపోతాం? మన కోసమే కదా తెచ్చేది. అందరూ సహకరించాలి. 75 సంవత్సరాల నుంచి వెనుకబాటుకు గురైంది, నిరాదరణకు గురైంది. మేము నిన్న నిజామాబాద్ పోయినాం రామకృష్ణ. ఎక్కడ పోతే వరి పొలాలతోటి గోదావరి జిల్లాల్ని తలపిస్తున్నాయి. మా ప్రాంతం మొత్తం ఎడారి మాదిరి ఉంది. ఈ రోజుకు ఏమేం ట్యాక్సులు కట్టట్లేదా? అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలేనా? మా కొడంగల్ అభివృద్ధి కాకూడదా? ఏ ప్రాజెక్టు అయినా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కోయేటి మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నారు. 120 కోట్లతో ఆధునిక హంగులతోనట రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కళాశాలలు 8 వరకు ఉన్నాయి. అయితే వ్యవసాయంలో పరిశోధనలను మరింత విస్తృతపరచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 3 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో కళాశాలను 100 ఎకరాల్లో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు 120 కోట్లను వెచ్చిస్తున్నట్లు సమాచారం. కళాశాల ఏర్పాటులో భాగంగా 100 మంది వరకు బోధనేతర సిబ్బంది అవసరం పడుతుండగా ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వ్యవసాయ కళాశాలను కొడంగల్లో ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు కావడంతో అనువైన స్థలం కోసం జిల్లా యంత్రాంగం అన్వేషణను మొదలుపెట్టింది. ఇక్కడే కుట్రదారులు బాహుబలి సినిమాల బిచ్చల దేవునిలాగా, బల్లల దేవునిలాగా వీళ్ళు ప్రవర్తించుకుంటా అడ్డుకోవడానికి, బట్టగాల్చి మీనేయడానికి భూములు ఇవ్వద్దు అడ్డుకోవాలని చెప్పి వస్తారు. భూములు ఇవ్వకుంటే పరిశ్రమలు ఏడ చంద్రమండలం మీద పెట్టాలన్నా, సూర్యగ్రహణం మీద పెట్టాలన్నా, ఎక్కడ పెట్టాలరా సన్నాసులు? గతంలో ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు వీళ్ళ ఫామ్ హౌస్ల నీళ్ళ కోసం వీళ్ళ ఫామ్ హౌస్ల సిరి సంపదలు వండాలి, 600-700 ఎకరాలలో వరి సాగు చేసుకోవాలని చెప్పి కొన్ని గ్రామాలనే రాత్రికి రాత్రి నీళ్ళు వదిలి కాలు చెప్పించారు. కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బసవపూర్ కావచ్చు, గంధమల్ల కావచ్చు, ఈ రిజర్వాయర్లలో కొన్ని 100 గ్రామాలు మునిగిపోయినాయి. ఈ రోజుకు ఈ సన్నాసులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ మా ప్రాంతంలో గవర్నమెంట్ భూమికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చిండ్రు. అసలు దాన్ని ఎంతసేపు ఎన్ని సంవత్సరాలైనా నేను చూసిన ఇప్పటికీ కూడా వాడు కేటీఆర్ గాడ వచ్చి ఆడ ఏదో డ్రామాలు చేసిపోయాడు. మేము నిజంగా చెప్పాలంటే అక్కడ కొంత సాగుకు యోగ్యమైన భూమి ఉంది,
50% సాగుకు యోగ్యంగా అని భూమి కూడా ఉంది. అవును. ఇప్పటి వరకు భూమి పుట్టినప్పటి నుంచి కర్రు నాటని భూమి ఉంది. మొత్తం గుట్ట ముఖ్యం రాయి చూస్తే ఒకసారి దేనికి పనికిరాని భూమి ఉంది ముఖ్యమంత్రి గారు అన్నట్లు. కానీ ఆ సన్నాసిగాడు వచ్చి ఇక్కడ పెట్టనియన్ అక్కడ పెట్టనియన్ మొత్తం మా సిరిసిల్లకు తీసుకపోతా సిద్దిపేటకు తీసుకెళ్ళిపోతా అంటే నువ్వు భూమి ఇవ్వకుండా ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందుతుంది నువ్వు చెప్పు. ఎట్లా అవుతుంది? ఇప్పుడు రైతులు చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో చాలా మంది రైతులు చాలా ఇప్పుడు ఆడ వ్యవసాయం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వేరే తన అదే డబ్బులు పెట్టి వేరే తన భూములు కొనుక్కున్నారు. మంచి బోర్లు ఉన్న భూములు కొని పంట వండి భూమి కొని చేస్తుంది. ఈ రోజు సంతోషంగా ఉన్నారు రైతులు. ఆ రోజు ఆయన లేక ఆయన మాటలు ఈ రోజు భూమి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఆ రాళ్ళ సంసారం కూడా చేయలేరు. ఇప్పటి వరకు 50% చేసిండ్రు. మొత్తం గుట్టలు రాలే. ఆయన ముందు ఏదో మంచి భూమిలో చూసి విడిగలు తీసిండు అంతే. లోపలికి చూస్తే తెలుస్తుంది. ఆ డ్రామా చేసిన దగ్గర కూడా 2 ఎకరాలలో వరింది కూడా లేదు. నీ డ్రామాలు కట్టబెట్టు రాములు. ఈ రాముల మాట కూడా మా దగ్గర ఉన్నటువంటి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా వినకండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి అసలు జెట్ స్పీడ్ తోని పరిగెత్తుతుంది. ఇకనన్నా ఈ డ్రామా గల్లా ఈ డ్రామా ఆర్టిస్టుల మాయలో పడొద్దని మరొకసారి కొడంగల్ బిడ్డల్ని కోరుకుంటున్నా. మన ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా ఖచ్చితంగా మనం కూడా కొంత ప్రభుత్వానికి సాయం చేయలే, కొంత ప్రభుత్వానికి సహకరించాలి. మనం కూడా భూములు ఇవ్వాలి. భూములు ఇస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే కొంతమంది 100 మంది ఈరోజు మా ప్రాంతంలో చాలా మంది పిల్లలు నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఈ రోజుకు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నారు. చాలా మందికి ఉపాధి లేక తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు, గంజాయికి అలవాటు పడుతున్నారు. పని లేక 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పెద్ద మనిషి ఈ రకంగా కాళ్ళలో కట్టబెడితే ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఉద్యోగాలు? దయచేసి ఇకనన్న కొడంగల్ ప్రజలు ఈ కల్వకుంట్ల కాలకేయుల భ్రమలో నుంచి బయటికి రావాలని ఈ కొడంగల్లో పార్టీలకు అతీతంగా అందరం రేవంత్ రెడ్డి అన్న గారికి ముఖ్యమంత్రి గారికి మద్దతుగా నిలవాలని మరొక్కసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.